కొన్ని కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు చెప్పండి? ఒకటండి, పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ అడిగితే లేదని చెప్పిన తర్వాత చెప్పకుండా వచ్చింది ఆయనకి బుద్ధి ఉండాలి. ఆ విషయాన్ని గమనించి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము అలర్ట్ అయిపోయి అందరి యంత్రాంగం ఒక తిరగడం జరిగింది. ఎందుకంటే అంత ఎత్తున ఊటావటిన పోలీసులు వచ్చినా కూడా శాంతి భద్రతల విషయంలో ఇబ్బంది కలగకూడదు. సామాన్యమైన జనానికి అక్కడికి సినిమా చూసేయడానికి ఇబ్బంది కలగొద్దన్న దాంతో చాలా దగ్గరికి వెళ్ళేసి ఆనంద్ గారు కూడా దగ్గరికి వెళ్ళేసి చెప్పారు, బాబు నీ వల్ల నువ్వు రావద్దంటే వచ్చావు, వచ్చిన తర్వాత ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, లాఠీ చార్జ్ అవుతుంది, బయట మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు, మీరు దయచేసి వెళ్ళిపోండి అంటే లేదండి నేను సినిమా చూసి వెళ్తాను అంటే అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, మనము సమాజంలో ఉన్నప్పుడు పర్మిషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేనప్పుడు మనం వెళ్ళగలుగుతామా? ఇప్పుడు నేను ఒక సభ పెట్టుకోవాలి అనుకుంటున్నా, నేను ఒక దగ్గరకు వెళ్ళాలనుకుని పర్మిషన్ అడిగిన, పర్మిషన్ ఇవ్వకపోతే కేసు, పర్మిషన్ ఇవ్వకపోతే సభ పెట్టుకుంటే కేసు అవుతుంది. ఆ మాత్రం ఒక సెలబ్రిటీకి తెలియదని నేను అడుగుతున్నా. వీళ్ళు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరికి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్లే తరుణంలో మీరు చూసిండ్రు అక్కడ రేవతి గారి విషయం అనిల్ కుమార్ గారు మాట్లాడారు, వినోద్ గారు మాట్లాడట్లేదు. ఎంతసేపటికి ఒకటే పాయింట్ పట్టుకొని పోలీసులు ఎందుకు పంపించారు అంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చిందనేది, అల్లు అర్జున్ గారు ఎందుకు వచ్చారు అనే విషయం మాట్లాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ మీద అక్కడ వీడియోస్ చూపిస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వెరీ క్లారిటీగా వద్దంటే కూడా అది సంధ్య తీసేస్తారు సార్, చిన్నగా ఉంటది, ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ రకంగా వచ్చిన వ్యక్తిని, చెప్పా పెట్టకుండా వచ్చిన వ్యక్తిని ఎవరు అలర్ట్ అవుతారని? మామూలుగా సినిమా టాకీస్ దగ్గర ఇద్దరో ముగ్గురో పోలీసులు కామన్ గా ఉంటారు, కానీ అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పి స్వాగతం పట్టడానికే కార్పెట్ వేయలేదండి. మనం ఒకసారి ఆలోచించుకోవాలి, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ మీద అబద్ధాలు ఆడుతున్నారు అల్లు అర్జున్ గారు. అందుకనే నిజ నిజాలు బయటికి పంపించాలంటే నిజంగా కూడా ఇవన్నీ బయటికి రావాలి. నేను ఒకటి చెప్తున్నాను సార్, ప్రెస్ మీట్ పెడుతుంటే నేను నిజంగా ఏం చెప్తారో చూద్దాం అని చెప్పేసి ఇవాళ యావత్ ప్రపంచం ప్రెస్ మీట్ లో ఏం చెప్తాడో చూద్దామంటే కొండందవి ఎలుకను పట్టినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడు. మీరైతే చూసిండ్రు కదా, మీకు ఇప్పుడు అతను ఒక అవార్డు గ్రహీత అంటారు, ఒక సెలబ్రిటీ అంటారు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మీకు వీళ్ళకు ప్రెస్ మీట్ పెట్టడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? మరి అవన్నీ ఇంకా ఎక్కువ రెచ్చగొట్టడమే కదా సార్. నా క్యారెక్టర్ డ్యామేజ్ అయ్యింది అంటే నీకు ఏం క్యారెక్టర్ ఉంది, ఏం క్యారెక్టర్ డ్యామేజ్ చేశారు రేవంత్ రెడ్డి గారు? శాంతి భద్రతల విషయంలో ఒక అమ్మాయి ఒక ఆడకూతురు తెలంగాణ ఆడపడుచు చనిపోయి, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరైనా ఒక ప్రాణం కోల్పోయింది, చిన్న బాబు అక్కడ బ్రెయిన్ డెడ్ హాస్పిటల్లో ఉంటే వీళ్ళు బయటికి తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టి గమ్మున పంపిస్తుంటే కార్లోకి ఎక్కి రూపం ఎక్కేసి ముద్దులు పెడతారా అని? సిగ్గు శరము అనేది ఏమన్నా ఉందా? మీరు చూడండి, అది అలా ఎవరైనా పెట్టొచ్చా? అప్పుడు ఎక్కువ తొక్కిసలాట అయింది సార్, ఆ తొక్కిసలాట ఇది జరిగింది. అది ఎందుకు చూడట్లేదు అనేది మనం ఆలోచిద్దాం. రాజకీయాలు పక్కన పెట్టండి, ఒక్కసారి మీరు రాజకీయాలు పక్కన పెట్టి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అల్లు అరవింద్ గారి మొహంలో టెన్షన్ ఏముంది? మా సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు మా కొడుకు అని అంటున్నారు తప్ప రేవతి చనిపోయింది అనే పశ్చాత్తాపం వాళ్ళ ముఖంలో లేదు. మీరు ఒక్కటేసారి ఈ ఆంధ్రజ్యోతి మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్నాను, పుష్ప సినిమాలో డైలాగులు వేయిస్తా ముద్దిసి అడిగిరా అంటున్నాడు. మరి వాళ్ళ తెలంగాణలో మగవాళ్ళందరూ పెళ్ళానికి వేయిస్తే ముద్దులు పెట్టిస్తారేమో అనే ఆందోళన కూడా కలుగుతుంది. అంటే ఇది దేశానికి ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చావు? ఒక స్మగ్లర్ ని నువ్వు దేశాన్ని ఏం ఉద్ధరించావని ఏ మూవీ అది? కూర్చుంటే నిలబడతా మూడొచ్చేది. సిగ్గు శరాలు, మీరు ఏం దేశాన్ని ఉద్ధరించారా? సోల్జర్స్ ని నిజమైన హీరోలు అనాలి. దేశ సరిహద్దులో మన కోసము రక్షణ కల్పించే వాళ్ళు సోల్జర్స్, వాళ్ళని మనం